రసాయనిక ఎరువులు కూడా చాలా రకాలనేవి ఉంటాయి. దాన్ని మనం ఏంటంటే ఈ పోషకాలను బట్టి కూడా మనం రసాయనిక ఎరువులను విభజించవచ్చు. అంటే ఉదాహరణకు నత్రజని ఎరువును అందించే నత్రజని పోషకాన్ని అందించేవన్నీ కూడా నత్రజని ఎరువులుగా మనం నత్రజని రసాయనిక ఎరువులుగా చెప్పవచ్చు. ఉదాహరణకు యూరియా. సో యూరియాలో మనకు 46% నత్రజని అనేది మనకు లభ్యత ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే డిఏపిలో కూడా మనకు నత్రజని ఉంటుంది, భాస్వరం కూడా ఉంటుంది. బట్ ఎక్కువగా నత్రజని ఏంటంటే మనకు 18% నత్రజని ఈ డిఏపిలో ఉంటుంది. ఈ రెండు ప్రధానంగా మనకు నత్రజని అందించే ఎరువులుగా చెప్పవచ్చు. అలా కాకుండా ఇంకా వేరే నత్రజని ఎరువులు కూడా మనకు ఉన్నాయి కాంప్లెక్స్ రూపంలో. ఇంకొకటి ఏంటంటే అవి నత్రజని అందించే రసాయనిక ఎరువులు. అలాగే మనకు భాస్వరం అందించే ఎరువులు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఒక ఎరువు ఉంది. అదేంటంటే మనకు కేవలం భాస్వరంని మాత్రమే అందిస్తుంది. 16% భాస్వరం అనేది ఒక ఎరువులు ఎస్ఎస్పి అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో లభ్యత ఉంటుంది. ఇందాక నేను చెప్పిన డిఏపి ఏదైతే నత్రజని ఎరువుకి చెప్పామో ఆ డిఏపిలో మనకు ఈ భాస్వరం కూడా లభ్యత అనేది ఉంటుంది. సో డిఏపిలో మనకు 18% నత్రజనితో పాటు 46% భాస్వరం కూడా లభ్యత అనేది ఉంటుంది. సో డిఏపిని మనం నత్రజని ఎరువుగా వాడచ్చు, అలాగే భాస్వరంకి సంబంధించిన ఎరువుగా కూడా వాడచ్చు. ఇవి రెండు కాకుండా మనకు ఈ నత్రజని మరియు భాస్వరాన్ని అందించేందుకు పలు రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవి ఏంటంటే సూటి ఎరువులు, అంటే కేవలం ఎక్కువగా ఒక పోషకాన్ని మాత్రమే అందిస్తాయి. సో అలా కాకుండా ఏంటంటే కొన్ని రకాల ఎరువులు ఏంటంటే రసాయనిక ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్ అంటే గంధకం ఇట్లా ఒక 3 నుంచి 4 రకాల పోషకాలని ఒకే ఎరువులో మనం అందించవచ్చు అనమాట. సో ఇటువంటి ఎరువులను మనం కాంప్లెక్స్ ఎరువులని అంటాం అనమాట. సో ఉదాహరణకు ఇందాక భాస్వరం ఎరువు ఎట్లయితే డిఏపి కూడా ఒక రకమైన కాంప్లెక్స్ ఎరువు, ఎందుకంటే అందులో నత్రజని ఉంది, అలాగే భాస్వరం కూడా ఉంది. ఇంకొక ఏంటంటే 20-20-0-13 తర్వాత 14-35-14. సో ఇటువంటివన్నీ కూడా కాంప్లెక్స్ ఎరువులుగా మనం చెప్పవచ్చు. ఇందులో 2 నుంచి 3 పోషకాలు అనేవి అందుతూ ఉంటాయన్నమాట. ఇందులో ఏంటంటే ఇప్పుడు 14-35-14 అన్న సంఖ్య ఉన్నట్లయితే మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇందులో 14% నత్రజని ఉంటుంది. తర్వాత రెండో అంకె ఏంటి 35 అంటే మనకు భాస్వరం 35% ఉంటుంది. అలాగే పొటాషియం 3వ నంబరు పొటాషియంకి మనం సంబంధించి అదైతే కనుక మళ్ళీ 14%. సో మనం ఎప్పుడైనా సరే ఎరువుల ఎంపికలో ఈ అంకెలను చూసి మనం అది ఏ రకమైన ఎరువు అనేది, ఏ రకమైన రసాయనిక ఎరువు అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అందులో ఎంత మనకు పోషకాలు అనేవి ఉన్నాయనేది కూడా మనకు ఈజీగా అందుబాటులో తెలిసిపోతుంది అన్నమాట.